కి స్వాగతం. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలని కోరుతూ వంగవీటి రాధ యువసేన ఆధ్వర్యంలో నెల్లూరు గ్రామ దేవత ఇరుకుల పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో గురువారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టారు. సందర్భంగా వంగవీటి రాధ యువసేన జిల్లా అధ్యక్షులు ముక్కసి సుజిత మాట్లాడుతూ, మా దైవం వంగవీటి రాధ ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలని కోరుతూ వంగవీటి రాధ యువసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రాంతాలలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా నెల్లూరు గ్రామ దేవత ఇరుకుల పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టడం జరిగిందన్నారు. ఆరోగ్యంగా నిత్యం ప్రజలలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ప్రజల మనిషి, ప్రజలకు నిరంతరం సేవలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధ యువసేన సభ్యులు చిన్నబ్బయ్య, నిక్సిన్ బాబు, ముస్తాఫా, చంద్ర, హనుమంతయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా వంగవీటి రాధ యూత్ అధ్యక్షుడిని. మా దైవం, మా ప్రీతమ నాయకులు, విజయవాడ మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారి ఆరోగ్యం బాగైనందువలన ఈరోజు మన నెల్లూరు జిల్లా గ్రామ దేవత ఎరగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు 101 టెంకాయలతో 101 టెంకాయలు కొట్టడం జరిగింది. అమ్మవారికి అభిషేకము, పూజలు జరిగించి ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన రాష్ట్రానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాము. ఆ భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆయన ఇంకా రాష్ట్ర ప్రజలకి మరిన్ని సేవలు చేయాలని, త్వరలో ఆయన మంత్రి పదవి పొందాలని కోరుకుంటున్నాము. చాలు.